ఇద్దరు ఉండండి, ఇద్దరు కూర్చోండి. అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, అందరికీ నమస్కారం. గత 3 రోజుల కిందట జరిగిండేది మీడియాలో ఏమొస్తుందో మీకు తెలుసు. మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు మీడియాతో ఏం మాట్లాడుతున్నాడో, ప్రెస్ మీటింగ్లో ఏం మాట్లాడుతున్నాడో మీకు అందరికీ తెలుసు. అది ఏదో జరిగింటే ఏదో తెచ్చిపెడుతున్నారు రాజకీయంగా వాళ్ళు. ఏది చిన్న జరిగినా మా ఆయన సావును తెచ్చి ముందు పెడుతున్నారు. అది మంచి పద్ధతి కాదు ప్రకాష్ రెడ్డి. మీరు ఎన్నోసార్లు నేను ఖండించినాం, ఎన్నోసార్లు వస్తూనే ఉంది, మళ్ళా ప్రస్తావన తెస్తూనే ఉన్నారు. మేము ఖండించిన మా అబ్బాయి ఖండించినాడు, మీరు ప్రస్తావన తెస్తూనే ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు ప్రకాష్ రెడ్డి. మీరు ఏదైనా కూడా ఉంటే రాజకీయంగా ఏదో మాట్లాడుకోవాలి, అంతేగాని అది వచ్చిండేదేదో మీరు మాట్లాడేదేదో సావు రాజకీయాలు చేయొద్దండి. మీరు రాజకీయం పబ్బం గడుచుకునేకి ఏదేదో మాట్లాడుతున్నారు, అదంతా నాకు పద్ధతి మంచిది కాదు. ఏదో మాట్లాడి మీరు ఏదో ఊదుకట్లు పెట్టేది అవన్నీ మాట్లాడి చమన్ సాబ్ అంటే, చమన్ సాబ్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? చమన్ సాబ్ అంత సులకనగా కనపడినాడా మీకు? మీరు మాట్లాడుకొని చమన్ సాబ్ని సాబుని తేవద్దండి. మాకు రాజకీయంగా మాకు ఎన్నో ఉంటాయని తెలియదు. ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి తెలుసు. వాళ్ళ ఇంట్లో మాకు 2 కుటుంబాలు ఎట్లున్నాయి, ఎంత సన్నిహితంగా ఉన్నాయి. 30 ఏళ్ళ నుంచి మాకు రాజకీయంగా కాదు, మేము కుటుంబ సభ్యులు, ఒకటే కుటుంబమే, ఒకటే ఇదిగానే ఉన్నాం మేము. ఈ పదులకు కూడా ఏం జరిగినా, ఏదైనా పండుగలు జరిగినా, ఏదొచ్చినా ఇద్దరు కలిసే ఉంటాం. మా పిల్లలు కూడా అట్లే ఉంటారు. మీరు ఊరికే లేనిపోని స్విచ్లు పెట్టద్దండి, లేనిపోని రాజకీయాలు చేయొద్దండి. మీరు ఏదన్నా ఉంటే కూడా మాట్లాడుకోండి. మీరు మా గురించి తేవద్దండి. సావును మాత్రము రాజకీయంగా వాడద్దండి. మేము ఎన్నోసార్లు ఖండించినాం, మీరు మళ్ళా ప్రస్తావన తెస్తూనే ఉన్నారు. అది మాత్రం ఈసారి ఖండిస్తే మాత్రము తీవ్రంగా ఉంటుంది. మేము కూడా ఊరికే ఉండం. ఈసారి మాత్రం మీరు ఎవరే కానీ వైసీపీ వాళ్ళు ఎవరు కూడా మా ఆయన గురించి, సావుని గురించి మాత్రము రాజకీయంగా వాడుకోవద్దండి. మీకు పరిటాలకు మధ్యలో ఏది జరగలే, తర్వాత గ్యాప్ వచ్చింది. ఏం గ్యాప్ రాలేదు. మేము రాజకీయంగా బయటికి రాలేదు. అంతేగాని మేము ఏం పండుగలు వచ్చినా, ఏ వర్ధంతులకు పోతున్నాం, జయంతులకు పోతున్నాం, పండుగలకి పోతున్నాం. మాకు బాగా సన్నిహితంగా ఉంది. మేము ఒకటే కుటుంబంలాగే, ఏ ఊరికి ఏ బాధ వచ్చినా ఇద్దరు పంచుకుంటాం. మా సునీతమ్మ అక్క కూడా అప్పటి నుంచి కూడా మాకు ఏం జరిగినా వాళ్ళు కూడా అన్ని విధాలుగా చూసుకున్నారు. తోడుపుట్టిన దానికంటే ఎక్కువగా చూసుకున్నారు మమ్మల్ని. మా పిల్లలు కూడా అట్లే ఉంటారు. మీరు ఊరికి లేనిపోని సమస్యలు తెచ్చి మాకు పెట్టద్దండి. మేము పొద్దు చెప్తున్నాం చూడు, ఖచ్చితంగా ఇంకోసారి రిపీట్ అయితే మాత్రం బాగుండదు. మేము కూడా పైకి లేయాల్సి వస్తుంది. అది ఎన్నోసార్లు చెప్పినాను, చెప్పిందే మళ్ళీ చెప్పించుకోవద్దండి.